అభ్యర్థుల ప్రకటనకి ముందే టీడీపీలో ఆశావహులు కుర్చీలో కర్చీఫ్ వేసేందుకు తహతహలాడుతున్నారు. ఆలోచిస్తే ఆశాభంగం తప్పదన్నట్టు ముందస్తుగా ఆత్మీయ సమ్మేళనాలు, పోస్టర్ల ఏర్పాటుతో అధిష్టానానికి సంకేతాలిస్తున్నారు. ఎవరికి వారు సీటుపై ధీమా వ్యక్తం చేస్తుండడం క్యాడర్ని అయోమయంలో పడేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా తిరువురు టీడీపీ టికెట్ కోసం నేతలు ఎవరి స్టైల్లో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ దేవదత్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకు పోటీగా సీన్లోకి దూసుకువచ్చారు కొలికపూడి శ్రీనివాస్. గోడపత్రికలతో టీడీపీ క్యాండిడేట్ ని తానేనని చాటుకుంటున్నారు. ఇక తోకల రాజవర్ధన్ రావు అయితే ఏకంగా ఫ్యామిలీ బయోడేటాతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకే టికెట్ కోసం 3 నేతలు పోటీ పడటం తెలుగు తమ్ముళ్లను పరేషాన్ చేస్తోంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోనూ సేమ్ సీన్. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ రెడ్డి టికెట్ తనకేనన్న ధీమాతో ఉన్నారు. అయితే ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు, లోకేష్ల ఫోటోలు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొంతమంది అధిష్టానానికి తనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని, వాళ్ల మాటల్ని నమ్మడంపై అసహనం వ్యక్తం చేశారు ఆయన. ఖచ్చితంగా రాయచోటి నుంచి గెలిచి కార్యకర్తల రుణం తీర్చుకుంటానన్నారు రమేష్ రెడ్డి. రాయచోటి టికెట్ తనకేనంటున్నారు మరో టీడీపీ నేత రామ్ ప్రసాద్ రెడ్డి. అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని సీరియస్ గా పరిశీలిస్తోందన్నారు. తప్పకుండా నా అభ్యర్థిత్వాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. తప్పకుండా నాకే టికెట్ వస్తుంది. తప్పకుండా రాయచోటిలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. ఇక నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్థసారథి రెడ్డిని అధికారికంగా ప్రకటించింది టీడీపీ. దీంతో పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. ఉరిశిక్ష వేయబోయే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు. టీడీపీ అధిష్టానం అలా చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉరిశిక్ష చేసేటప్పుడు కూడా ఆ జడ్జి అడుగుతాడంట, అరే బాబు నీకు ఆఖరి కోరిక ఏదన్నా ఉందేమో అని అడుగుతారంట. అది కూడా అడగకుండా మరి ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధ్యక్షులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా గతంలో నాకు సీట్ ఇప్పించి ఇవాళ ఆ సీట్ లేకుండా పోనాడికి కూడా కొంతమంది కారణమైనటువంటి వాళ్ళలో యనమల రామకృష్ణ గారికి, వాళ్ళందరికీ కూడా మీ ద్వారా మరి నమస్కారాలు తెలియజేస్తూ, విశాఖ భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పేరును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. దీంతో అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న గంటా శ్రీనివాస్ ను చీపురుపల్లికి పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టాలంటే గంటానే సరైనోడని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. ఇదే విషయంపై గంటాతో చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. పొత్తు ధర్మంలో భాగంగా త్యాగాలకు సిద్ధం కావాలని ఇటు చంద్రబాబు, అటు పవన్ పదే పదే చెబుతుండటంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ముందస్తుగానే తమ అభిమతాన్ని వేరువేరు రూపాల్లో తెలియజేస్తున్నారు. మొత్తానికి టీడీపీ జనసేన నేతల్లో సీటు పోటు తల బొప్పి కట్టిస్తోంది.